సచివాలయం వ్యవస్థ వచ్చిందండి, బాగుంది. కానీ మేము హెల్త్ డిపార్ట్మెంటు, మాకేంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ పనే చెప్పాలి. హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? డాక్టర్ నుంచి ఇక్కడ అధికారులు. కానీ మేము ఏం ఇబ్బందులు పడితే ప్రజా ఆరోగ్యం గురించి మమ్మల్ని పెట్టారు. 18 నెలలు ట్రైనింగ్ అయ్యాం. 18 నెలలు ట్రైనింగ్ అంటే పిల్లలకి ఇమ్యునైజేషన్, తల్లి బిడ్డల క్షేమం, MCH సర్వీస్ అని ఉంటుందండి, మదర్ చైల్డ్ హెల్త్. అంటే మేము గర్భిణీల గురించి, పిల్లల గురించి, వ్యాక్సిన్ గురించి ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కే చేయాలి. కానీ సచివాలయం వ్యవస్థకు వచ్చాక ఏం జరిగిందంటే అటు ఇటు అంటే జీతము వీళ్ళు ఇస్తున్నారు, వర్క్ వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఏమైందంటే ప్రజలు ఎలా మనం గుర్తించారు తెలుసా? వాలంటరీ వచ్చి మాకు పెన్షన్ ఇస్తుంది, వాలంటరీ వచ్చి మాకు ఈ సర్వే చేస్తుంది అనే పద్ధతికి వచ్చారు. కానీ ఒక ఏఎన్ఎంగా, ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్గా మమ్మల్ని గుర్తించలేదు. అందుకే మేము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి మేము ఇప్పుడు రావాల్సిన డిమాండ్, ప్రధాన డిమాండ్ గవర్నమెంట్ మేము చేస్తున్నది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శాలరీస్ కావాలండి. యూనిఫామ్ ఎలిమెంట్స్ లేదండి, ఏకరూప దుస్తులు అన్నారు, జీవో ఇచ్చారు, కానీ యూనిఫామ్ ఎలిమెంట్స్ లేదు. కావలసినంత సామాగ్రి సర్వే చేయడానికి కూడా లేదు. ఈరోజు కొత్తగా NCD సర్వే ఆల్రెడీ చేస్తాము ఆ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో రెడ్డి వచ్చిందో మొదల్లో చేశారు, బాగుంది. ఎందుకు? ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దానికి అనుకూలమైన పరికరాలు ఎక్కడున్నాయండి? ఈరోజు ప్రతి పేషెంట్ని 79 క్వశ్చన్లతో మేము అడగాలి. హైట్ ఎంత, వెయిట్ ఎంత, బరువు ఎంత, నువ్వు ఎన్నిసార్లు అన్నం తింటున్నావు, ఎన్నిసార్లు రైస్ తింటున్నావు, ఎన్నిసార్లు చికెన్ తింటున్నావు, ఎన్నిసార్లు బాదం పప్పు తింటున్నావు. ఆ ప్రజల్లో మేము అడుగుతుంటే గవర్నమెంట్ మాకు ఏమైనా ఇస్తుందా? మేము లేవంటే ఏమైనా ఇస్తుందా, కల్పిస్తుందా? ఏం ఆయిల్ వాడారంటే అందులో బోల్డ్ ఆయిల్ ఆప్షన్ ఇచ్చారండి. ఆయిల్లోని ఏదో 10 రకాలు. పామ్ ఆయిల్ వాడలేదు చెప్పండి, మేము అసలు ఏ ఆయిల్ వాడలేదంటే గవర్నమెంట్ మేము ఎంతగానండి చెప్తాం ప్రజలకు అర్థమైనట్టు. ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పలేదు. P4 సర్వే అన్నారు, చేయించండి కాదనలేదు. మా డిపార్ట్మెంట్ వర్క్లు అయిపోయాక మీరు చెప్పండి. కానీ మాకే 24 గంటలు వర్క్ 8 గంటలు మేమే చేయలేకపోతున్నాం. అదనంగా తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులాగా చూడలేదండి, రోబోలా చూస్తుంది గవర్నమెంట్. ఈ రోబో విముక్తి కలిగించాలని మేము అంటాను. మా డిపార్ట్మెంట్ మమ్మల్ని అప్పచెప్పి మమ్మల్ని వదిలేయండి బాబా, మమ్మల్ని మా డిపార్ట్మెంట్ మాకు చేర్చండి. అంతకన్నా మీరు ఏం చెయ్యొద్దు. మా డిపార్ట్మెంట్ నుంచే మాకు జీతాలు ఇవ్వండి. మేము ఏ పని చేసుకుంటాం? మా హెల్త్ డిపార్ట్మెంట్ ఇంజెక్షన్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు ట్యాబ్లని సర్వే చేయమని, నీ టీవీ ఉందా ఇది ఉందా అని అడిగితే ఎంత ఘోరం అండి అసలు. అంటే జనాలకి మమ్మల్ని ఎంత హీనంగా చేస్తానరా చూడండి. ఈరోజు ఏఎన్ఎం వస్తే అలా వాలంటరీ వచ్చింది, మాకు పెన్షన్ ఏఎన్ఎం ఇస్తుందంటే మీరు కూడా అది అనుకోవచ్చు. మీరు అటువంటి పరిస్థితులు ఏంటంటే మేము ఏదో చేయమన్నారంటే గవర్నమెంట్కి చేయిస్తాం, అంతకన్నా ఎక్కువ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కే మేము చేస్తాము. దానికి అనుకూలంగా మాకు వర్కులు ఇవ్వండి. చేయలేదంటే అప్పుడు మీరు చర్య తీసుకోండి. మాది హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా అదనంగా వర్క్ అంటే మాకు ఒక మైండ్ ఉంటుంది. అంటే గత ప్రభుత్వం దీనిలో అసలు హెల్త్ డిపార్ట్మెంట్ విడిగా కాకుండా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది? అసలు దీనికి ఏమైనా వేరే శాలరీ ఒకరు ఇస్తున్నారండి, వర్క్ ఒకరు చెప్తున్నారు. మేము హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి. శాలరీ ఎవరు పెడతారు? మాకు MPDO పెడతారు, వీళ్ళకేమో కమిషనర్ పెడతారు. ఈ తేడా ఏంటంటే వర్క్ జీతం ఇచ్చిన వాళ్ళకి భయపడాలి మేము. ఎందుకంటే నెలంతా కష్టపడిన తర్వాత ఆయన జీతం రాస్తాడో లేదో, మేము పని చేస్తే ఇస్తాడో లేదని ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ఏమంటున్నాం, మేము పని చేయట్లేదు. గవర్నమెంట్ ప్రజల గురించే పెట్టింది కాబట్టి ఆ పని చేస్తాం. కానీ మేము హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్కి ఇవ్వమని చెప్తున్నామండి, మెడికల్ వర్కే చెప్పమంటున్నాం అంతే. చీఫ్ హెల్త్ ఇచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు గైడ్ లైన్స్, కానీ కింద స్థాయిలో జిల్లాలు ఇంప్లిమెంట్ అవ్వలేదు. 4-5 ఇచ్చారు సర్క్యులర్లు, కానీ కింద స్థాయిలో ఇవ్వలేదు. మేము అదనంగా బాగా కష్టాన్ని ఓర్చుకొని ఎంత పనైనా చేయగలమండి. ఆ పనిని గుర్తించి ఆడవాళ్ళు వీళ్ళు ఎంతైనా తొక్కి చేయించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారు. అందుకే మేము ప్రధానంగా డిమాండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని కలపండి, ప్రమోషన్స్ ఇవ్వండి. ఇంక మాకేమి గొంతమ్మ కోరికలు కోరలేదు. ఈరోజు ఇంత జనసమూహం ఎందుకు వచ్చిందండి? కష్టం ఉండబట్టే కదా వచ్చింది. అదే కష్టం లేకపోతే ఎవరింటి దగ్గర వాళ్ళు పనులు చేసుకోరా? ఆ ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు ఒత్తిడి నిరసన ఈరోజు దించాలన్నారు. ఇదే రకంగా మేము గవర్నమెంట్కి ఒకటే హెచ్చరిస్తున్నాం, మేము అందరము కదిలాము, ఇల్లుని పదిలి ఆడవాళ్ళని పిల్లలు తల్లిని వదులుకొని ఈరోజు వచ్చామంటే మాకు సమస్య ఉంది. ఇదే సమస్య మాకు నెరవేరకపోతే రానున్న రోజుల్లో మేము ఇంకెన్ని పోరాటాలు చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం.